నెక్స్ట్ అండి, చట్టాన్ని కాపాడే ఐపీఎస్లు వద్దు, దోచిపెట్టే వైపీఎస్లే ముద్దు. ఈ కోయ ప్రవీణ్ గారి గురించి వైసీపీ చేసిన కామెంట్స్ కొంచెం దారుణంగా ఉన్నట్లున్నాయి. శృతిమించారు. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఒక బాడీ షేమింగ్ చేయటం, వ్యక్తిత్వ హననం చేయటం, వాళ్ళని అవమానకరంగా ఇచ్చేయటం అనేటువంటిది గతంలో కూడా అదే రకమైనటువంటిది చేశారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి చేసే ప్రయత్నం ఆయన మీద టార్గెట్ చేశారు, డిఐజీ కోయ ప్రవీణ్ గారి మీద. జనరల్గా కోయ ప్రవీణ్ గారికి సంబంధించి సరే వాళ్ళకి తెలుసు. అంటే ఆయన గతంలో ఒంగోలు ఎస్పీగా చేసినప్పుడు కానీ, లేకపోతే విజయనగరం చేసినప్పుడు కానీ, ఎక్కడ ఆయన చేసినా కానీ ఆయనకంటూ తను ఒక మార్క్ వేసుకుంటారు లా అండ్ ఆర్డర్ విషయం. ఇక్కడ కూడా తన మార్కు తనకుంది. ఇక్కడ ఎన్నిక జరగటం అనేది ఇంపార్టెంట్. ఎన్నిక సందర్భంగా గతంలో ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళని నియంత్రించడం అవసరం. అది తన పని, తన లా అండ్ ఆర్డర్ డ్యూటీ తను చేశాడు. సరే, తనకు సంబంధించిన దాంట్లో అతను టార్గెట్ చేస్తూ చాలా చేస్తూ ఉన్నారు. జనరల్గా అట్లాంటి ఉడత ఊపులకి ఆయన భయపడే రకం కాదు. లేకపోతే వెళ్ళి పులివెందుల ఆఫీసు పోయి అవినాష్ తలుపు తీస్తావా లేదా తలుపు బాగా కొట్టమంటావా అన్నాడంటే అది ఊరక అషామ్యాషిగా అనున్నాడు కదా. సరే, ఆ సందర్భంగా ఆయన మీద చేస్తున్నటువంటి ట్రోల్స్ చూసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆయన అంటే రంగరాయ మెడికల్ కాలేజీలో డాక్టర్ చదివి, జియోగ్రఫీ అయిపోయి, ఆంథ్రోపాలజీ అయిపోయి, అట్లాగే ఆప్షనల్స్ 120 ర్యాంకు యూపీబీఎస్సీలో సాధించి ఆయన తను తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి తన కెరియర్లో ఒక ఇది ఉంది. ఇది అవతల వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన అంశం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి పోస్టింగే లేదు. పోస్టింగ్ ఇవ్వలే ఆయనకి. ఎందుకు ఇవ్వలేదు? ఆయన గరికపాటి రామ్మోహన్ రావు గారికి చుట్టమన్న ఉద్దేశంతో, లేదా హానెస్ట్గా ధైర్యంగా ఫైట్ చేస్తాడనే ఉద్దేశంతో 5 సంవత్సరాల పాటు, అందులో 2 సంవత్సరాలు ఆయనకి జీతం లేకుండా, శాలరీ లేకుండా చేసి 3 సంవత్సరాలు పోస్టింగ్ లేకుండా ఎక్కడో మూల పడేసి వదిలేశారు. ఇది మరి ఆయనకి చేసినటువంటి ద్రోహం. సరే, అది చేసుకోవచ్చు. ఇట్లాగే మనం 2 ఉంటాయి అక్కడ. ఉమేష్ చంద్ర, మీరు 1995లో కడప ఎస్పీగా పనిచేసిన ఉమేష్ చంద్ర, ఐజీ గారు అనుకుంటా, ఉమేష్ చంద్ర ఆయన ఏంటనేది ఆయన చూపించాడు కడపలో. కరెక్ట్గా 95, ఇప్పుడు మళ్ళీ 25లో, ఇప్పుడు మరలా 40 years తర్వాత మరలా కోయ ప్రవీణ్ గారు చూపించారు ఏంటి లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి, ఎలా ఉంటుందనేది. ఆ ఉమేష్ చంద్ర, ఈరోజు కోయ ప్రవీణ్, ఇద్దరు కూడా పులివెందుల లేదా కడప అప్పుడేమన్నా ఎంపీ ఎన్నికలు, ఇప్పుడేమన్నా జెడ్పీటీసీ ఎన్నికలు. మధు బయట ఉంటుంది సార్, అనిత గారు ఒకసారి బయట. జగన్మోహన్ రెడ్డి అతనికి వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మేము పట్టించుకోకర్లేదు. నిత్యం కాకి చొక్కా వేసుకొని 24 గంటలు రోడ్డు మీద కుటుంబాన్ని కూడా సైతం పక్కన పెట్టి పనిచేస్తున్నారు. వాళ్ళ వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళు ఇంతకు ముందు 5 సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థతో ఊడిగం చేయించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు పోలీసు అలా లేరండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా అనకూడదు కానీ గర్వంగా చేస్తున్నారు. కాబట్టి మా డిఎస్పీ డైరెక్ట్గా అన్నాడు ఇది కాకి చొక్కా అని. అది పోలీసుడు పవరు. మీరెవరు తీయడానికి? జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగులు అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంతి గారు మంచి గట్టిగా మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి కోయా ప్రవీణ్ టార్గెట్ చేశారు ఏంటి వైసీపీ వాళ్ళు? ఈ మధ్య జిమ్ములన్నీ బాగా ఫుల్ అయిపోతున్నాయి సార్. జిమ్ముల్లో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఫుల్ అయిపోయి ఎందుకు ఇంత ఫుల్ అవుతున్నాయి జిమ్ములు అనుకుంటే అందరూ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 6 ప్యాక్ చేయడానికి 6 ప్యాక్ రెడీగా పెట్టుకుని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నారంట. సో ఇప్పుడు కోయ ప్రవీణ్ విషయంలో కూడా ఆయన పూర్తిగా కూడా వస్తే కడప జిల్లా అంతా కూడా సరిపోతాడు అని అన్నారు కదా. మరి వీళ్ళకి 6 ప్యాక్లు ఉన్నాయా పోని? ఆయన బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు. సింహం అలా సైలెంట్గా నడుచుకుంటూ వస్తుంటుంది. మరి సింహం ఎదురుగా వెళ్ళి సింహం ఒకసారి పంజా విసిరి కొడితే ఎలా ఉంటుంది సార్? అది కూడా ఆలోచించాలి. అదొక్కటేనా? కోయ ప్రవీణ్ పక్కన పెడితే సార్ కలెక్టర్ గురించి మాట్లాడారు సార్ కాసేపటి క్రితమే.
ఇన్షర్ట్ వేసావు, మంచి షర్ట్ ఏది శ్రీధర్ గారి గురించి సార్, శ్రీధర్ గారి గురించి శ్రీధర్ కలెక్టర్ శ్రీధర్ ఆయన సాఫ్ట్ పాపం, ఆయన ఎవరు వివాదాలకి ఎవరు జోలికి పోడు. ఆయన కూడా టార్గెట్ చేశారు గత ప్రభుత్వంలో, ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆయన మీద కేసులు పెట్టాలని ఆయన్ని సిఆర్డీఏగా చేశారు కదా, సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నందులో సౌమ్యుడు, వివాదరహితుడు, తన పని తాను చేసుకొని వెళ్ళేటువంటి ఒక సమర్థత కలిగినటువంటి అధికారి. అంటే సమర్థత అనేటువంటి అధికారి అనేటువంటి వాళ్ళు వీళ్ళకి నచ్చరు, వైసీపీ వాళ్ళకి అది ఒక సమస్య. సో ఒక ఐఏఎస్ను ఒక ఐపీఎస్ను జస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసము ఒక కీలకమైనటువంటి పదవిలో ఉండేటటువంటి అధికారం ఇచ్చారు అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నటి జత్వాని వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు జైల్లోకి వెళ్ళారు సార్. మరి అది కూడా బయటికి తీయవచ్చు కదా. మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎంపీ పోలీసుల సంఘము, అదే విధంగా కూడా ఉద్యోగులు కూడా చాలా అంటే చాలా చిచ్చి మీరు ఇంతే, మీ బతుకులు ఇంతే అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు సార్. రైట్ మధు, రైట్.